హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కనుక మనం చూసినట్టయితే 7th క్లాస్ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్కి సంబంధించి 5వ లెసన్ క్వాలిటీ అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ యూ రీడ్ కనుక చూస్తే, కెన్ ఏ షూ మేకర్ బీ కాల్డ్ అన్ ఆర్టిస్ట్? సో షూలు తయారు చేసే వాళ్ళు కూడా వాళ్ళని మనం ఒక ఆర్టిస్ట్ అని పిలవచ్చా? ఎస్, ఇఫ్ హీ హ్యాస్ ద సేమ్ స్కిల్ అండ్ ప్రైడ్ ఇన్ హిస్ ట్రేడ్ యాజ్ ఎనీ అదర్ ఆర్టిస్ట్ అండ్ ద సేమ్ రెస్పెక్ట్ ఫర్ ఇట్ టు. సో మనం వాళ్ళని కూడా ఆర్టిస్ట్ అని పిలవచ్చు. ఎప్పుడు అంటే మిగతా వాళ్ళతో అతను ఏ విధంగా సెపరేట్గా ఉన్నాడు, క్వాలిటీలో అవ్వచ్చు, అతని యొక్క స్కిల్ పరంగా అవ్వచ్చు, అతను సపరేట్గా ఉన్న దాన్ని బట్టి మనం అతన్ని ఆర్టిస్ట్ అని పిలవచ్చు అని చెప్తున్నారు. మిస్టర్ గజ్లర్, ఏ జర్మన్ షూ మేకర్ సెటిల్డ్ ఇన్ లండన్, ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. సో ఇక్కడ మనం మిస్టర్ గజ్లర్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇతను ఒక జర్మన్ షూ మేకర్ అనమాట, లండన్లో సెటిల్ అయ్యాడు. సో అతని గురించి ఈ యొక్క స్టోరీ అంతా కూడా మనకి ఉంటుంది. లెసన్ నేమ్ వచ్చేసి క్వాలిటీ. ఐ న్యూ హిమ్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ మై ఎక్స్ట్రీమ్ యూత్ బికాస్ హీ మేడ్ మై ఫాదర్స్ బూట్స్. సో అతను ఇప్పుడు ఇదంతా మనకి ఎవరు చెప్తున్నారంటే రైటర్ చెప్తున్నారు. సో రైటర్ చిన్నప్పటి నుంచి కూడా ఈ గజ్లర్ గారు తెలుసట, ఎందుకంటే వాళ్ళ నాన్న యొక్క బూట్లు ఈ గజ్లరే తయారు చేస్తూ ఉండేవారు. హీ లివ్డ్ విత్ హిస్ ఎల్డర్ బ్రదర్ ఇన్ హిస్ షాప్ విచ్ వాజ్ ఇన్ ఎ స్మాల్ బై స్ట్రీట్ ఇన్ ఎ ఫ్యాషనబుల్ పార్ట్ ఆఫ్ లండన్. సో ఈ గజ్లరు వాళ్ళ ఎల్డర్ బ్రదరు ఇద్దరు కలిసి షూస్ తయారు చేస్తూ ఉండేవారట. అయితే వాళ్ళు లండన్లోని ఒక ఫ్యాషనబుల్ పార్ట్లో ఒక చిన్న షాప్ అనేది ఆ స్ట్రీట్లో, అంటే ఆ యొక్క అన్ని మంచి మంచి వస్తువులు అమ్మే ఆ ఫ్యాషనబుల్ స్ట్రీట్లో ఒక చిన్న షాపు ఈ గజ్లర్ వాళ్ళది షూ షాప్ అనమాట. ద షాప్ హ్యాడ్ ఏ సర్టన్ క్వైట్ డిస్టింక్షన్ అంటే డిఫరెన్స్ అనమాట. అంటే ఆ షాపు మిగతా షాప్స్తో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉండేదట. ఏ విధంగా? దేర్ వాజ్ నో సైన్ అపాన్ ఇట్ అదర్ దాన్ ద నేమ్ ఆఫ్ గజ్లర్ బ్రదర్స్. సో ఆ యొక్క అంటే షాప్ పైన ఇప్పుడు షాప్స్కి ఆకర్షించుకోవడానికి చాలా రకాల పేర్లు అవన్నీ పెడుతూ ఉంటారు కదా, కానీ ఆ షాప్లో మాత్రం గజ్లర్ బ్రదర్స్ అని మాత్రమే ఉండేదట, అసలు ఏమీ రాసి ఉండేది కాదట. అండ్ ఇన్ ద విండో ఏ ఫ్యూ పెయిర్స్ ఆఫ్ బూట్స్. మామూలుగా మనం చూస్తాం చెప్పుల షాప్కి వెళ్తే బోల్డ్ రకాల చెప్పులు బయట పెడుతూ ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు కేవలం కొన్ని రకాల బూట్స్ మాత్రమే పెడుతూ ఉండేవారట. హీ మేడ్ ఓన్లీ వాట్ వాజ్ ఆర్డర్డ్ అండ్ వాట్ హీ మేడ్ నెవర్ ఫెయిల్ టు ఫిట్. సో అతను ఎలాంటి బూట్స్ తయారు చేసేవారు అంటే కేవలం ఆర్డర్స్ ఇస్తే మాత్రమే తయారు చేసేవారట. ఎవరో కొనుక్కుంటారులే వచ్చిన వాళ్ళని కొన్ని రకాలు తయారు చేసి అక్కడ పెట్టేవారు కాదు. ఎవరైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి కరెక్ట్గా సరిపోయేటటువంటివే వాళ్ళు తయారు చేసి అక్కడ పెడుతూ ఉండేవారు. టు మేక్ బూట్స్ సచ్ బూట్స్ యాజ్ హీ మేడ్ సీమ్ టు మీ దెన్ అండ్ స్టిల్ సీమ్స్ టు మీ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్. అంటే వాళ్ళు తయారు చేసిన బూట్లు అనేవి అంత వేగంగా పోతూ ఉండేవి కాదనమాట, అలా అంత బాగా ఉండేవి. సో అంత బాగా వాళ్ళు చేస్తూ ఉండేవారు అనమాట. సో అతను చిన్నప్పుడు ఎలా అయితే చేసేవారు ఇప్పటికీ కూడా అలానే చేస్తున్నారట. ఐ రిమెంబర్ వెల్ మై షైమ్ రిమార్క్స్ వన్ డే వైల్ స్ట్రెచింగ్ అవుట్ టు హిమ్ మై యూత్ఫుల్ ఫుడ్. సో ఒకసారి ఇతనికి చాలా షైగా అనిపించింది అనమాట. ఏమనంటే, సో ఇతను అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ అతని యొక్క కాలి కొల తీస్తే దాని ప్రకారం వాళ్ళు బూట్లు తయారు చేసేవారు అనమాట. అలా మన రైటర్ కూడా ఒకసారి వెళ్ళారు. సో అతనికి చాలా షైగా అనిపించిందంట. ఏంటి మన పాదాన్ని వాళ్ళు ముట్టుకొని కొలతలు తీసి చేయడం ఏంటి అన్నట్టు చాలా షైగా ఫీల్ అయ్యారట ఇతను. ఈజంట్ ఇట్ awfully hard to do, మిస్టర్ గజ్లర్? అండ్ హిజ్ ఆన్సర్ గివెన్ విత్ ఎ సడన్ స్మైల్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద రెడ్నెస్ ఆఫ్ హిజ్ బియర్డ్, ఇట్ ఈజ్ ఎన్ ఆర్ట్ అని. అంటే ఏమన్నారంటే ఇతనికి కొంచెం షైగా అనిపించింది అనమాట. అలా కాలు పట్టుకొని కొలతలు తీసి చేయడం కొంచెం కష్టమైన పనే కదా, ఇది మీకు కొంచెం గిల్టీగా అనిపించదా ఇలా కాలు పట్టుకొని తీయడం అని మన ఆథర్ గజ్లర్ని అడిగితే గజ్లర్ ఏమన్నారంటే, అతను చిన్నగా నవ్వుతూ ఏమన్నారంటే, ఇట్ ఈజ్ అన్ ఆర్ట్, అంటే ఇది కూడా ఒక కళ. ఇలా తయారు చేయడం మీకు చిన్న చూపుగా ఉన్నట్టుంది, కానీ ఇది కూడా ఒక కళ అని చెప్పి అన్నారట. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు గో టు హిమ్ వెరీ ఆఫెన్, హిస్ బూట్స్ లాస్టెడ్ టెరిబుల్లీ. అంటే అతని దగ్గరికి ఆథర్ ఆ బూట్లు తయారు చేసే వ్యక్తి దగ్గరికి పదే వెళ్ళాల్సిన పని ఉండేది కాదనమాట, ఎందుకంటే అతను చేసినవి చాలా ఎక్కువ కాలం మన్నుతూ ఉండేవట. హ్యావింగ్ సంథింగ్ అంటే లాస్టెడ్ టెరిబుల్లీ అంటే ఎక్కువ కాలం, లాస్టెడ్ వెరీ లాంగ్ అంటే చాలా ఎక్కువ కాలం మన్నేవి. హ్యావింగ్ సంథింగ్ బియాండ్
ద టెంపరరీ సమ్ ఎసెన్స్ ఆఫ్ బూట్ స్టిచ్డ్ ఇంటూ దెమ్. సో అలా ఏవో టెంపరరీగా కాకుండా చాలా క్వాలిటీగా అవి తయారు చేయబడుతూ ఉండేవన్నమాట. ఇక్కడ చూసారా, ఆథర్ మన ఎంగేజ్లో ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని రకాల బూట్సే ఉన్నాయి. గజ్లర్ బ్రదర్స్ అని మాత్రమే ఉన్నది, ఇంకా అక్కడ ఏమీ కూడా లేదు. One went in not as into most shops, but restfully as one enters a church and sitting on the single wooden chair waited. సో అక్కడికి లోపలికి వెళ్తే ఎలా ఉంటుందట అంటే, ఒక దేవాలయంలోకి వెళ్ళినట్టుగా, అంటే అంత సైలెంట్గా, పీస్ఫుల్గా, కామ్గా ఉంటుందట. సో అలా వెళ్తే ఏదో చర్చ్లోకి వెళ్తున్నామా మనం అనే ఫీల్ వస్తుందట ఆథర్కి. సో అలా వెళ్తే అక్కడ ఒక వుడెన్ చైర్ ఉంటుందట. ఆ చైర్ పైన కూర్చొని వెయిట్ చేస్తే అప్పుడు a guttural sound and the tip-tap of his slippers beating the narrow wooden stairs, and he would stand before one without coat, a little bent in leather apron, with sleeves turned back, blinking as if he awakened from some dream of boots. అంటే అలా కూర్చొని వెయిట్ చేస్తే అతను ఎలా వస్తాడట. సో అలా ఆ యొక్క చెప్పుల సౌండ్ టప్ 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 మన యొక్క వుడ్తో చేసిన మెట్లు అనమాట, చెక్కతో చేసిన మెట్ల మీద అలా వస్తుంటే, సో అతను చూసినప్పుడు ఎలా అంటే కొంచెం వంగిపోయి ఉన్నాడు అనమాట. అంటే మరీ ముసలాతను కాదు, చిన్నది వంగి ఒక లైట్ యాప్రాన్ లాంటిది వేసుకొని, లెదర్ యాప్రాన్ లాంటిది వేసుకొని అలా ఉండి, అతను చూస్తే అతని వైపు ఎలా ఉండేవాడట అంటే, అతను ఇప్పుడే ఏదో కళలోంచి మెలకువగా వస్తే ఎలా ఉంటుందంటే, అతను బూట్స్ తయారు చేసే అనే ఒక కళలో ఉన్నాడు అనమాట. ఆ యొక్క కళలోంచి బయటకు వస్తే ఎలా ఉంటాడో అలా ఉండేవాడట. అండ్ ఐ వుడ్ సే, హౌ డూ యూ డూ మిస్టర్ గజ్లర్, కుడ్ యూ మేక్ మీ ఏ పెయిర్ ఆఫ్ రష్యన్ లెదర్ బూట్స్. సో అప్పుడు పలకరించి ఎలా ఉన్నారు ఏంటి, నాకు ఒక రష్యన్ బూట్స్ కావాలి, లెదర్ బూట్స్ కావాలి అని మన ఆథర్ అడిగారు గజ్లర్ని. వితౌట్ ఏ వర్డ్ హీ వుడ్ లీవ్ మీ రిటైరింగ్ వెన్స్ హీ కేమ్ ఆర్ ఇన్ టు అదర్ పోర్షన్ ఆఫ్ ద షాప్, and I would continue to rest in the wooden chair inhaling the incense of his trade. అంటే అలా ఎప్పుడైతే అన్నాడో ఇంకా ఏం మాట్లాడుకుంటా అతను ఇంకొక పోర్షన్లోకి వెళ్ళాడు అనమాట. గజ్లర్ ఇంకొక పోర్షన్లోకి, అంటే షాప్స్ అన్నాక ఒక 2-3 పోర్షన్స్లో ఉంటాయి కదా, అలా ఒక పోర్షన్లోకి వెళ్ళాడట. అప్పుడు మన రైటర్ ఏంటంటే, అక్కడ ఆ బూట్లు, అంటే ఇప్పుడు సపోజ్ కొత్త పుస్తకాలు, కొత్త బట్టలు చూస్తే ఒక రకమైన స్మెల్ వస్తాయి, అలా అక్కడ బూట్స్ అన్నీ కూడా ఒక రకమైన స్మెల్ వచ్చేదన్నమాట. ఇన్సెన్స్, మంచి సువాసన వచ్చేవట. ఆ సువాసనని ఇతను పీలుస్తూ ఉండేవాడు మన ఆథర్. సూన్ హీ వుడ్ కమ్ బ్యాక్. అలా ఎప్పుడైతే నాకు రష్యన్ లెదర్ బూట్స్ కావాలన్నాడో పక్క పోర్షన్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చాడు అనమాట. హోల్డింగ్ ఇన్ హిస్ హ్యాండ్ ఏ పీస్ ఆఫ్ గోల్డ్ బ్రౌన్ లెదర్. సో అతని చేతిలోంచి ఒక గోల్డ్ బ్రౌన్ లెదర్ని తీసుకొని వచ్చాడనమాట. విత్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ ఇట్ హీ వుడ్ రిమార్క్, వాట్ ఏ బ్యూటిఫుల్ బీస్. ఇక్కడ మీరు చూస్తే కొన్ని వర్డ్స్ అనేవి బీస్, అంటే పీస్ని బీస్గా ఇక్కడ పలికారనమాట. అలా కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేయండి. అయితే ఇక్కడ ఏమన్నారంటే, అబ్బా ఎంత బాగుంది ఈ లెదర్ పీస్, ఒకసారి చూడండి అన్నట్టుగా అతని చేతిలో ఆ గోల్డ్ బ్రౌన్ లెదర్ని తీసుకొని వచ్చాడు. వెన్ ఐ టూ హ్యాడ్ అడ్మైర్డ్ ఇట్ హీ వుడ్ స్పీక్ అగైన్, వెన్ డూ యూ వాంట్ దెమ్. అంటే వెన్ డూ యూ వాంట్ దెమ్ని ఇలా మనం వాంట్ దెమ్ అని అన్నట్టుగా పలికారనమాట అక్కడ, అంటే వాళ్ళ వేరే ఇంగ్లీష్లో. సో ఇక్కడ ఇంకా ఆ పీస్ని చేత్తో పట్టుకొని వచ్చి, ఇంకా అంటే దాన్ని అలా చూస్తూ, ఎప్పుడు కావాలి నీకు ఇవి అని అడిగారు ఆథర్ని. అండ్ ఐ వుడ్ ఆన్సర్, ఓ యాజ్ సూన్ యాజ్ యూ కన్వీనియంట్లీ కెన్. అంటే నాకు ఇప్పుడే ఏదో 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ఇచ్చేయాలని కాకుండా, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, మీకు ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే అప్పటికల్లా చేసి ఇవ్వండి అని ఆథర్ చెప్పాడనమాట. అండ్ హీ వుడ్ సే, టుమారో fortnight ఆర్ ఇఫ్ హీ వేర్ హిజ్ ఎల్డర్ బ్రదర్ ఐ విల్ ఆస్క్ మై బ్రదర్. సో అంటే ఒక ఏదైనా ఇద్దరు కలిపి వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డెసిషన్ కూడా తీసుకోవాలి కాబట్టి ఐ విల్ ఆస్క్ మై బ్రదర్. ఇక్కడ బ్రదర్ని చూసారా, బ్రదర్ అన్నట్టు పలికారు, అంటే యొక్క స్పెల్లింగ్ అనేది బ్రదర్ అన్నట్టుగా ఉంది, కానీ బ్రదర్ అన్నట్టు మనం చదువుతూ ఉంటాం. సో ఆ విధంగా బ్రదర్ని అడిగి చెప్తాను అన్నట్టుగా చెప్పారు. దెన్ ఐ వుడ్ మర్మర్, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ మిస్టర్ గజ్లర్. సో నేను మా బ్రదర్ని అడిగి అంత వీలైతే అంత వేగంగా చేసి పెడతాను అన్నట్టుగా చెప్తే, ఓకే థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ మిస్టర్ గజ్లర్ అని మన ఆథర్ చెప్పుకుంటూ వెళ్ళిపోయారనమాట. గుడ్ మార్నింగ్ హీ వుడ్ రిప్లై, స్టిల్ లుకింగ్ ఎట్ ద లెదర్ ఇన్ హిస్ హ్యాండ్. సో గజ్లర్ సరే అండి వెళ్ళొస్తాను అని ఏదైనా చెప్తే ఓకే అండి అని మన వైపు చూసి తలుపుతారు కదా.
కానీ మిస్టర్ గెజ్లర్ మాత్రం ఇంకా తన చేతిలో ఉన్న లెదర్ని పట్టుకొని ఓకే గుడ్ మార్నింగ్ అనుకొని ఉన్నాడనమాట. అంటే ఇంకా అతను రైటర్ వైపు కూడా అతని వైపు కూడా చూడలేదనమాట. ఇంకా అతను ఆ యొక్క లెదర్ వైపు మాత్రమే చూసుకుంటూ ఉన్నాడు. అండ్ యాజ్ ఐ మూవ్ టు ద డోర్ ఐ వుడ్ హీర్ ద టిప్ టాప్ ఆఫ్ హిస్ స్లిప్పర్స్ గోయింగ్ అప్ ద స్టేజ్ టు హిస్ డ్రీమ్ ఆఫ్ బూట్స్. ఇంకా నేను ఆ షాప్లోంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు కూడా ఇతను పైకి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వచ్చే సౌండ్, అంటే మళ్ళీ అతను ఏదో కళల ప్రపంచంలోకి ఆ బూట్స్ తయారు చేసి ఆ లోకంలోకి వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా ఆ సౌండ్, ఆ చెప్పుల సౌండ్ అనేది ఇంకా నాకు వినిపిస్తూనే ఉన్నది అని ఆథర్ అంటున్నాడు అనమాట. I can't forget that day on which I had occasion to say to him, Mr. Gessler, that last pair of boots creaked, you know. సో ఒకరోజు ఈ ఆథర్ వెళ్ళాడనమాట షాప్కి. మళ్ళీ వెళ్ళి ఏమన్నాడంటే, మీరు లాస్ట్ టైం చేసిన బూట్స్ అనేవి నాకు ఎందుకో అంతగా ఇది లేదు, సో సంథింగ్ ఏదో ఇబ్బంది కలిగిస్తున్నాయి అని చెప్పి అన్నాడనమాట. అయితే హీ లుక్డ్ అట్ మీ ఫర్ ఎ టైమ్ వితౌట్ రిప్లయింగ్. అంటే ఇతను చాలా క్వాలిటీ అయిన బూట్స్నే తయారు చేస్తాడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ అనమాట, ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు అందులో. అలాంటిది ఏంటి నేను చేసినవి ఇలా అయ్యాయా, పాడైపోయా, లేదా చిరిగిపోయా, లేకపోతే ఇలా ఇబ్బంది కలిగిస్తున్నాయా అని అతను ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడనమాట. ఇంకేమీ కూడా చెప్పలేదు. యాజ్ ఇఫ్ ఎక్స్పెక్టింగ్ మీ టు విత్డ్రా ఆర్ క్వాలిఫై ద స్టేట్మెంట్, దెన్ సెడ్, ఐ షుడెంట్ హ్యావ్ గ్రీక్డ్ ఇట్ ఐఎమ్ అఫ్రైడ్. అంటే మన ఆథర్ ఎలా ఫీల్ అయ్యాడంటే, అయ్యో నేను అనవసరంగా చెప్పానేమో ఇలా ఇబ్బంది, అంటే ఇలా పాడయ్యాయని. అతను ఎప్పుడు ఇలా అవ్వవు కదా, ఎందుకు ఇలా అయ్యాడని అతను బాధ పెట్టాను, నేను ఆ మాట చెప్పి అతన్ని బాధ పెట్టానా ఏంటి అని చెప్పి మన ఆథర్ అనుకుంటున్నారు. యు గో డెమ్ వెట్ బిఫోర్ దే ఫౌండ్ దెమ్సెల్వ్స్. అంటే ఒకసారి తిండి నేను వాటిని చూస్తాను, అవి అసలు అలా అవ్వవు, పాడవ్వవు, నేను చేసిన వల్ల పాడవ్వవు అన్నట్టు చెప్తున్నారనమాట గెజ్లర్. I don't think so. At that, he lowered his eyes as if hunting for memory for those boots, and I felt sorry I had mentioned this grave thing. Send them black, he said. I will look at them. అంటే ఏంటంటే సో అదే అంటున్నాడు అనమాట. అసలు ఎప్పుడు నేను చేసిన అలా అవ్వవు, ఒకవేళ అలా జరిగితే సారీ, ఒకసారి మీరు వాటిని తెస్తే నేను చెక్ చేస్తాను, ఒకవేళ ఏమైనా రీమోడలింగ్ చేయగలిగితే నేను వాటిని చేస్తాను అని చెప్పి గెజ్లర్ అంటున్నారనమాట. జమ్ బర్డ్స్. అయితే మళ్ళీ గెజ్లర్ అంటున్నారు, జమ్ బర్డ్స్ హీ కంటిన్యూడ్ స్లోలీ ఆర్ బ్యాడ్ ఫ్రమ్ బర్త్. ఇఫ్ ఐ కెన్ డూ నథింగ్ విత్ దెమ్ ఐ టేక్ దెమ్ ఆఫ్ యువర్ బిల్. అంటే కొన్ని మనం చేసేవి ఏదైనా సరే కొన్ని బై బర్తే అవి పాడైపోయి ఉంటాయి, సో వాటిని మనం ఏం చేయలేము, ఒకవేళ ఇవి కూడా అలానే ఉంటే నేను వాటికి సంబంధించి మీకు డబ్బులు అనేవి రిటర్న్ చేసేస్తాను అని చెప్పి మన గెజ్లర్ ఆథర్తో అంటున్నారనమాట. వన్స్ ఐ వెంట్ ఆబ్సెంట్ mindly into his shop in a pair of boots bought in an emergency at some large firm. He took my order without showing me any leather, and I could feel his eyes penetrating the inferior covering of my foot. At last he said, those are not my boots. అంటే ఇక్కడ ఏమైందంటే, వన్స్ ఐ వెంట్ ఆబ్సెంట్ మైండెడ్లీ ఇన్ టు హిస్ షాప్ ఇన్ ఏ పెయిర్ ఆఫ్ బూట్స్. ఒకసారి ఏమైందంటే అనుకోకుండా అలా, అంటే ఆ రోజే అలా అయినప్పుడు ఒక్కోసారి అనుకోకుండా ఆ రోజు ఏంటి అతని దగ్గర ఏవో బయట కొన్న బ్రాండెడ్ షూ అనేది వేసుకొని వెళ్ళిపోయాడు అనమాట మన ఆథర్. వెళ్ళిపోయినప్పుడు ఈ మన గెజ్లర్ బూట్స్ తయారు చేసే గెజ్లర్ అదొక రకంగా చూశాడనమాట. ఏంటి ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు కదా, ఈరోజు ఈ బూట్స్ వేసుకొని వచ్చాడు ఏంటి అని కొంచెం ఇబ్బందికరంగా చూశాడనమాట. అది కూడా ఆథర్కి కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది, ఇతను ఇలా చూస్తున్నాడు అయ్యో అని. అయితే ఏమన్నాడంటే, దోస్ ఆర్ నాట్ మై బూట్స్, నువ్వు వేసుకున్నవి నా బూట్స్ కాదే, ఇవి నేను తయారు చేసిన బూట్స్ కాదే అని అన్నాడనమాట ఆథర్తో. అయితే ద టోన్ వాజ్ నాట్ వన్ ఆఫ్ యాంగర్ నార్ ఆఫ్ సారో నాట్ ఈవెన్ ఆఫ్ కంటెంప్ట్, బట్ దేర్ వాజ్ ఇన్ ఇట్ సంథింగ్ క్వైట్ దట్ ఫ్రోజ్ ద బ్లడ్. అంటే ఆ రోజు అతను అన్న మాట ఎలా ఉందంటే, ఎప్పుడు ఇతని దగ్గరే కదా కొంటారు, ఇతని దగ్గరే చేయించుకుంటారు కదా, ఆ రోజు ఇవి నా బూట్లు కాదే, నేను చేసినవి కాదే అన్నప్పుడు మీరు నన్ను కాకుండా బయట వాళ్ళని నమ్మి బయట కొన్నారు అన్నట్టుగా అది కోపంతోని రాలేదు, బాధతోని రాలేదు, అలాగే ఏదో ఇబ్బందిగా పెట్టాలి అన్నట్టు కాదు. అలా ఏంటంటే కాకపోతే అతను అన్న మాట ఈ యొక్క ఆథర్కి చాలా గట్టిగా గుచ్చుకుందనమాట. అలా అన్నాడు అనమాట. హీ పుట్ హీస్ హ్యాండ్ డౌన్ అండ్ ప్రెస్డ్ ఎ ఫింగర్ ఆన్ ద ప్లేస్ వేర్ ద లెఫ్ట్ బూట్ వాజ్ నాట్ క్వైట్ కంఫర్టబుల్. అయితే ఆ బూట్స్ చూడగానే లెఫ్ట్ ఫూట్ అంటే ఎడమకాల బూట్ ఏదైతే ఉన్నదో అక్కడ ఒక దగ్గర టచ్ చేసి,
నీకు ఇవి కరెక్ట్‌గా ఫిట్ అవ్వలేదు కదా! ఇక్కడ నీకు కొంచెం ఇబ్బందిగా ఉంది కదా! అన్నట్టు అతను ఫింగర్‌తో ఇలా టచ్ చేసి చూపించాడనమాట గజ్లర్. "ఇడియోట్స్ యూ డేర్" హి సెడ్. "దోస్ బిగ్ ఫిల్మ్స్ హావ్ నో సెల్ఫ్ రెస్పెక్ట్." అండ్ దెన్ సో ఇక్కడ "ఇట్ హర్ట్స్ యూ దేర్ దోస్ బిగ్ ఫిల్మ్స్ హ్యావ్ నో సెల్ఫ్ రెస్పెక్ట్" అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అండ్ దెన్ యాజ్ ఇఫ్ సంథింగ్ హ్యాడ్ గివెన్ వే విత్ ఇన్ హిమ్ హీ స్పోక్ లాంగ్ అండ్ బిట్టర్లీ. అంటే ఏమంటున్నాడంటే సో అక్కడ ఇట్ హర్ట్స్ యూ దేర్, అక్కడ నీకు కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, ఎందుకంటే వాళ్ళు మనసు పెట్టి చేయరు, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఏముండదు. సో పక్క వాళ్ళు ఎలాగో ఇబ్బంది పడతారులే, మనకెందుకో మన వ్యాపారం మనం చేసుకుందాం అన్నట్టు చేస్తారు తప్ప పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక దీంతో వాళ్ళు ఏ వస్తువుని కూడా తయారు చేయరు అని అన్నాడనమాట గజ్లర్. ఇట్ వాస్ ద ఓన్లీ టైమ్ ఐ ఎవర్ హియర్డ్ హిమ్ డిస్కస్ ద కండిషన్స్ అండ్ హార్డ్షిప్స్ ఆఫ్ హిస్ ట్రేడ్. అప్పటి వరకు కూడా ఎప్పుడు గజ్లర్ అలా అంటే అతని యొక్క వ్యాపారం గురించి మాట్లాడడం ఎప్పుడు కూడా ఆథర్‌కి తెలీదు. ఆ రోజే మాట్లాడుతున్నాడు అనమాట. ఇలా ఎవ్వరు కూడా మాలా ఎవ్వరు కూడా చేయరు. ఎందుకంటే మేము బాగా దృష్టి పెట్టి చేస్తాం. పక్క వాళ్ళకి కేవలం డబ్బుల కోసమే చేస్తారు. అలా అతని వ్యాపారం కోసం మాట్లాడడం అదే ఫస్ట్ టైం అనమాట. "దే గెట్ ఇట్ ఆల్" హి సెడ్. "దే గెట్ ఇట్ బై అడ్వర్టైజ్‌మెంట్ నాట్ బై వర్క్." అంటే వాళ్ళు ఈ వ్యాపారాన్ని అంతా కూడా ఎలా తిప్పుకుంటారంటే క్వాలిటీ పరంగా తిప్పుకోరు. అడ్వర్టైజ్ చేయడం వల్ల అలా తిప్పుకుంటారు తప్ప వాళ్ళ వర్క్ అంటే వాళ్ళ పనితనంతో ఈ యొక్క మొత్తం కస్టమర్స్‌ని వాళ్ళ వైపు తిప్పుకోరు. ఎవరు అడ్వర్టైజ్ చేస్తే వాళ్ళ వైపు తిప్పుకుంటారు అని చెప్తున్నాడు. "దే టేక్ ఇట్ అవే ఫ్రమ్ అస్ హూ లోవ్ అవర్ బూట్స్." అంటే హూ లవ్ అవర్ బూట్స్ అనే అర్థం. అంటే మా బూట్లు మేము తయారు చేసే బూట్లు నచ్చి కొనుక్కునే వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు అని చెప్తున్నారు. "ఎవ్రీ ఇయర్ ఇట్ గెట్స్ లెస్ యూ విల్ సీ." సో ప్రతి సంవత్సరం కూడా చూస్తే మా వ్యాపారం అనేది తగ్గిపోతుంది. అండ్ లుకింగ్ ఎట్ హిస్ లైన్డ్ ఫేస్ ఐ సా థింగ్స్ ఐ హ్యాడ్ నెవర్ నోటీస్డ్ బిఫోర్, బిట్టర్ థింగ్స్ అండ్ బిట్టర్ స్ట్రగుల్ అండ్ వాట్ ఏ లాట్ ఆఫ్ గ్రే హెయిర్స్ దేర్ సీమ్డ్ సడన్లీ ఇన్ హిస్ రెడ్ బియర్డ్. అంటే ఎలా అంటే ఇప్పటి వరకు కూడా ఆథర్ చూసిన గజ్లర్ వేరు, ఇప్పుడు చూస్తున్న గజ్లర్ వేరు అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా అతని ఫేస్లో అంత బాధ కానీ అతని వ్యాపారం పైన అంత ఇది కానీ ఎప్పుడు అతను డిస్కస్ చేయలేదు, ఆథర్కి కూడా తెలియలేదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే ఇన్ని స్ట్రగుల్స్, అతను పని వెనకాతల ఇంత స్ట్రగుల్ ఉందా అన్నట్టుగా తెలుస్తుందన్నమాట. యాజ్ బెస్ట్ ఐ కుడ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ద circumstances of those ill-omened boots, but his face and voice made so deep as an impression that during the next few minutes I ordered many pairs. అంటే అతను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాడు అనమాట ఆథర్. ఆ బూట్స్ అతను వేసుకున్న బూట్స్ ఏ సిచ్యువేషన్లో కొన్నాడో అవని చెప్పాలనుకుంటున్నాడు. కానీ ఇంకా అతను అంత టైం లేదు అతనికి. అప్పటికే ఈ యొక్క గజ్లర్ వాయిస్ కానీ ఫేస్ కానీ చాలా డల్ అయిపోయిందనమాట. అతని ఫేస్ చూసి మన ఆథర్‌కి చాలా బాధేసి అతను వెంటనే ఇంకొక కొన్ని జతల బూట్స్ ఆర్డర్ ఇస్తాడనమాట. అంటే అయ్యో! వీళ్ళకి వ్యాపారం లేదా? వీళ్ళు ఇలా అయిపోతున్నారా ఏంటి అని బాధతో ఒకేసారి ఎక్కువ బల్క్ ఆర్డర్‌లాగా ఇచ్చేసాడనమాట. నాకు ఇన్ని రకాల పేర్స్ బూట్లు కావాలి అన్నట్టు. దే లాస్టెడ్ లాంగర్ దెన్ ఎవర్ అండ్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు గో టు హిమ్ ఫర్ నియర్లీ 2 years. సో ఎక్కువ పేర్స్ ఆర్డర్ ఇస్తాడు కదా! ఏమైంది, చాలా కాలం వస్తాయన్నమాట. ఆ బూట్లన్నీ కూడా ఇతనికి చాలా కాలం మన్నికొచ్చాయి. దాదాపు 2 సంవత్సరాలు ఇంకా షాప్‌కెళ్ళాల్సిన పని లేకుండా పోయిందనమాట ఆథర్‌కి. ఇట్ వాస్ మెనీ మంత్స్ బిఫోర్ మై నెక్స్ట్ విజిట్ టు హిస్ షాప్. ద టైమ్ ఇట్ అపియర్డ్ టు బి హిస్ ఎల్డర్ బ్రదర్ హ్యాండ్లింగ్ ఏ పీస్ ఆఫ్ లెదర్. సో కొన్ని రోజులు అంటే కొంతకాలం తర్వాత వెళ్ళినప్పటికీ షాప్‌కెళ్ళాడు. అప్పుడు వాళ్ళ ఎల్డర్ బ్రదరు ఆ యొక్క లెదర్ పీస్‌ని పట్టుకొని ఉండడం చూశాడనమాట. "వెల్ మిస్టర్ గజ్లర్" I said. "How are you?" We came close and peered at me. "I am pretty well," he said slowly, "but my elder brother is dead." అంటే బాగా వయసు మళ్ళిపోతుంది కదా! అతన్ని చూసి ఎల్డర్ బ్రదర్ అనుకున్నాడు. కానీ ఎల్డర్ బ్రదర్ కాదు. ఆ ఎల్డర్ బ్రదర్ చనిపోయాడు. ఇతను కూడా గజ్లరే అనమాట. సో గజ్లరే అలా లెదర్ పట్టుకొని ఉన్నాడు. కాకపోతే కొంచెం ముసలైపోయి ఉన్నాడు కదా! సో గజ్లర్ కాదేమో, వాళ్ళ బ్రదర్ ఏమో అని అనుకున్నాడనమాట. సో నేను బాగానే ఉన్నాను, మా ఎల్డర్ బ్రదర్ లేరు, అతను చనిపోయారు అని చెప్తున్నాడు అనమాట గజ్లర్. అండ్ ఐ సా దట్ ఇట్ వాజ్ ఇండీడ్ హిమ్సెల్ఫ్, బట్ హౌ ఏజ్డ్ అండ్ వ్యాన్.
and never before had I heard him mention his brother. Much shocked I murmured, oh, I'm sorry. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళ ఎల్డర్ బ్రదర్ గురించి ఎప్పుడు ప్రస్తావన లేదు. అండ్ చాలా ముసలైపోయాడు కదా, వాళ్ళ బ్రదర్ అనుకున్నాడు, కానీ వాళ్ళ బ్రదర్ చనిపోయారు. సో అలా ఇంకా అయ్యో చనిపోయారా, సారీ అని చెప్పి మన ఆథర్ చెప్పాడనమాట. ఎస్, హీ ఆన్సర్డ్, హీ వాజ్ ఎ గుడ్ మ్యాన్, హీ మేడ్ ఎ గుడ్ బూట్, బట్ హీ ఈజ్ డెడ్. అవును, మా అన్నయ్య చాలా మంచివాడు, అలాగే అతను చాలా మంచి బూట్స్ కూడా చేసేవాడు, సో చనిపోయాడు అతను అని చెప్తున్నారు. అండ్ హీ టచ్డ్ ద టాప్ ఆఫ్ హిస్ హెడ్ వేర్ ద హెయిర్ హ్యాడ్ సడన్లీ గాన్ as thin as it had been on that of his poor brother. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఏదైనా మనకి ఇప్పుడు సపోజ్ గుండెలో నొప్పి వచ్చి చనిపోయారు అనుకో, ఇక్కడ నొప్పి వచ్చి చనిపోయాడు, లేకపోతే కడుపులో నొప్పి వచ్చి చనిపోయాడు, ఇలా చెప్తుంటాం కదా. అలా ఆ అతని తల పైన వెంట్రుకలు చాలా పలచబడిపోయాయి అనమాట. సో ఇలా పలచబడిపోయి ముసలోడు అయిపోయాడు కదా, చనిపోయాడు అన్నట్టుగా అతను ఇండికేట్ చేస్తున్నాడు అనమాట. I suppose the cause of his death. Do you want any boots? And he held up the leather in his hand. It's a beautiful piece. అంటే అలా అతని గురించి, అతను ఇలా వయసు అయిపోయింది కదా, వయసు మళ్ళీపోయింది కదా, చనిపోయాడు అని చెప్తూ నీకేమైనా బూట్స్ కావాలా అని చెప్పి, ఇంకో చూడండి నా చేతిలో ఉంది, ఇది మంచి లెదర్ ముక్క, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పీస్, అంటే పీస్ అన్నట్టు అనమాట. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ పీస్, సో ఇది చాలా మంచి ముక్క, మీకు ఏమైనా బూట్స్ కావాలా అని అడుగుతున్నాడు. I ordered several pairs. It was very long before they came, but they were better than ever. అంటే ఇంతకుముందు చేసిన అలాగే మళ్ళీ వచ్చాడు కదా, మళ్ళీ కొన్ని ఎక్కువ రకం బూట్స్ ఆర్డర్ ఇస్తాడు, అవి కూడా చాలా బాగా మన్నాయట, ఇంతకుముందు చేసిన బూట్స్ కంటే ఇవి ఇంకా బాగున్నాయట. One simply could not wear them out and soon after that I went abroad. అలా కొన్ని రోజులు కొన్ని వేసుకొని కొన్ని అబ్రాడ్ కూడా తీసుకువెళ్ళిపోయారట. ఇట్ వాజ్ ఓవర్, అబ్రాడ్కి వెళ్ళిపోయాడు. ఇట్ వాజ్ ఓవర్ ఎ ఇయర్ బిఫోర్ ఐ వాజ్ అగైన్ ఇన్ లండన్. సో మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత లండన్ వచ్చాడు. అండ్ ద ఫస్ట్ షాప్ ఐ వెంట్ టు వాజ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్. ఐ హ్యాడ్ లెఫ్ట్ ఎ మ్యాన్ ఆఫ్ 60. ఐ కేమ్ బ్యాక్ టు వన్ ఆఫ్ 75, పించ్డ్ అండ్ ఓన్, హూ జెన్యూన్లీ దిస్ టైమ్ డిడ్ నాట్ అట్ ఫస్ట్ నోన్ మీ. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, సో ఇంకెప్పుడైతే లండన్ వచ్చాడో తెలిసిందే కదా, యాజ్ యూజువల్గా గజ్లర్ షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్తే ఈ 1 ఇయర్లోనే, అంటే ఇంతకు ముందు చూసినప్పుడు ఒక 60 ఏజ్ ఉన్న మ్యాన్ లాగా గజ్లర్ కనిపించాడు, కానీ ఇప్పుడు అంటే ఈ 1 ఇయర్లోనే అతనికి ఏదో ఒక 15 సంవత్సరాలు, అంటే 75, ఒక 15 సంవత్సరాలు అతను పైబడిపోయినట్టుగా బాగా వంగిపోయి బాగా మారిపోయాడు అనమాట మనిషి, అలా కనిపించాడట. డూ యూ వాంట్ ఎనీ బూట్స్? హీ సెడ్, ఐ కెన్ మేక్ దెమ్ క్విక్లీ, ఇట్స్ ఎ బ్లాక్ టైమ్ అని అన్నాడు అనమాట. స్లాక్ టైమ్ని ఇక్కడ స్లాక్ టైమ్ అని చదవాలి. సో ఇప్పుడు మీకు ఏమైనా బూట్స్ కావాలో, నేను అవి ఇంతకు ముందు కంటే చాలా ఫాస్ట్గా చేసిస్తాను అన్నట్టు అన్నాడు అనమాట గజ్లర్. ఐ ఆన్సర్డ్, ప్లీజ్ ఐ వాంట్ బూట్స్ ఆల్ అరౌండ్, ఎవ్రీ కైండ్. సో నాకు అన్ని రకాలు కావాలి అన్నట్టు చెప్పాడు అనమాట. అయితే ఐ హ్యాడ్ గివెన్ దోస్ బూట్స్ అప్ వెన్ వన్ ఈవినింగ్ దే కేమ్. 1 by 1 ఐ ట్రైడ్ దమ్ ఆన్. సో అలాగ ఆర్డర్ ఇచ్చాడు, అతను చేస్తాడు, ఒక్కొక్క రకం బూట్స్ని ఇతను ట్రైల్ వేస్తున్నాడు అనమాట. 1 by 1 ఐ ట్రైడ్ దమ్ ఆన్ ఇన్ షేప్ అండ్ ఫిట్, ఇన్ ఫినిష్ అండ్ క్వాలిటీ ఆఫ్ లెదర్, దే వేర్ ద బెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ మేడ్. సో అలా ఒక్కొక్కటి ట్రైల్ వేస్తున్నాడు. ఇంతకు ముందు చేసిన బూట్స్ అన్నిటికంటే కూడా క్వాలిటీలో కానీ, షేప్లో కానీ, సైజ్లో కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట అన్నీ కూడా. I flew downwards, wrote a check and posted it at once with my own hand. సో అలా ఆ యొక్క బూట్స్ అన్నిటికి సరిపడా చెక్ అతను రాసి ఇచ్చేసాడు అనమాట. A week later, passing the little street, I thought I would go in and tell him how splendidly the new boots fitted. సో ఒకరోజు అలాగా ఒక వారం తర్వాత ఆ లండన్ అటువైపు ఆ స్ట్రీట్ వైపు వెళ్తూ, ఒకసారి ఆ షాప్కి వెళ్దాము, అతనికి చూపిద్దాము, నాకు ఈ బూట్స్ ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయో అతనికి చూపిద్దామని అనుకుంటాడు. బట్ వెన్ ఐ కేమ్ టు వేర్ హిస్ షాప్ హ్యాడ్ బీన్, హిస్ నేమ్ వాజ్ గాన్. సో ఆ షాప్ దగ్గరికి వెళ్తే ఆ నేమ్ అనేది, ఆ యొక్క గజ్లర్ బ్రదర్స్ అనే నేము ఆ షాప్ దగ్గర లేదనమాట. ఐ వెంట్ ఇన్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ ఇన్ ద షాప్. దేర్ వాజ్ ఎ యంగ్ మ్యాన్ విత్ అన్ ఇంగ్లీష్ ఫేస్. సో అక్కడ వెళ్ళేసరికి చూసేసరికి ఒక ఇంగ్లీష్ మ్యాన్ ఉన్నాడు అనమాట, ఒక ఇంగ్లీష్ అంటే ఒక వ్యాపారి ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మిస్టర్ గజ్లర్ ఇన్, ఐ సెడ్. సో గజ్లర్ ఉన్నారా అని అడిగితే, నో సార్, హీ సెడ్. నో, బట్ వీ కెన్ అటెండ్ టు ఎనీథింగ్ విత్ ప్లెజర్, వీ హ్యావ్ టేకెన్ ద షాప్ ఓవర్. లేదు సార్, గజ్లర్ లేరు, కానీ మీకు ఏం కావాలో చెప్పండి, మేము దాన్ని పర్ఫెక్ట్గా చేసిస్తాము, మేము ఈ షాప్ని హ్యాండ్ ఓవర్ తీసుకున్నాము ఈ షాప్ని మేము అని అంటున్నాడు. ఎస్, ఐ సెడ్, బట్ మిస్టర్ గజ్లర్, హో, హీ ఆన్సర్డ్, డెడ్.
అవునవును చేస్తారు కానీ ఇక్కడ గెజ్లర్ ఉండేవాడు కదా అని అడిగితే లేదు లేదు అతను చనిపోయారు అని చెప్తాడనమాట. డెడ్ బట్ ఐ ఓన్లీ రిసీవ్ దీస్ బూట్స్ ఫ్రమ్ హిమ్ లాస్ట్ వెడ్నెస్డే వీక్ అని అంటాడు. చనిపోవడం ఏంటి, నేను లాస్ట్ వెడ్నెస్డేయే కదా అతని దగ్గర నుంచి బూట్స్ తీసుకున్నాను, అంతలోనే ఎలా చనిపోతాడు అని అంటున్నాడు. ఇక్కడ చూడవచ్చు మీరు ఫస్ట్ ఉన్న రైటర్ ఆథర్ వేరు మనకి ఇక్కడ కొంచెం మిడిల్ ఏజ్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు అనమాట. హీ సెడ్ పూర్ ఓల్డ్ మ్యాన్ స్టార్వ్డ్ హిమ్సెల్ఫ్. స్లో స్టార్వేషన్ ద డాక్టర్ కాల్డ్ ఇట్. యు సీ హీ వెంట్ టు వర్క్ ఇన్ సచ్ ఎ వే వుడ్ కీప్ ద షాప్ ఆన్, వుడెంట్ హ్యావ్ ఎ సోల్ టచ్ హిస్ బూట్స్ ఎక్సెప్ట్ హిమ్సెల్ఫ్. అంటే అతను ఆకలితో చనిపోయాడు, ఆకలి వల్ల చనిపోయాడు, సరిగ్గా తిండి తినక అని చెప్పి డాక్టర్ చెప్పారు. అతని పని గురించి తెలిసిందే కదా, అతను చేసే పని అతను తప్ప ఇంకెవ్వరు అంటే అతను పనిలో అతను తప్ప ఇంకెవరిని చేయి పెట్టనిచ్చేవాడు కాదు అని చెప్తున్నాడు అనమాట. వెన్ హీ గాట్ ఎన్ ఆర్డర్ ఇట్ టుక్ హిమ్ సచ్ ఎ టైమ్ పీపుల్ వాంట్ వెయిట్, హీ లాస్ట్ ఎవ్రీబడి అండ్ దేర్ హీ హ్యాడ్ సిటిన్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. అంటే తెలిసిందే కదా ఇప్పుడు బిజినెస్ ఎలా ఉందో, ఎవరు కూడా వెయిట్ చేయరు, అతనేమో ఆర్డర్స్ తీసుకొని చేసే వరకు ఎవరు వెయిట్ చేస్తారు. సో అలా వ్యాపారం తగ్గిపోయింది. అలా వచ్చిన ఆర్డర్స్తోనే అతను అలా పనిపైన నిమగ్నమై ఉండిపోతూ ఉండేవాడు. ఐ విల్ సే దట్ ఫర్ హిమ్ నాట్ ఎ మ్యాన్ ఇన్ లండన్ మేడ్ ఎ బెటర్ బూట్. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను అతన్ని మించి లండన్లో ఇంకెవ్వరు కూడా అంత పర్ఫెక్ట్గా బూట్స్ అనేవి తయారు చేయలేరు అని. బట్ లుక్ ఎట్ ది కాంపిటీషన్ హీ నెవర్ అడ్వర్టైజ్. కానీ ఇంత కాంపిటీషన్లో కనుక చూసుకుంటే అతను ఎప్పుడు కూడా అడ్వర్టైజ్ చేసుకోలేదు. వుడ్ హ్యావ్ ద బెస్ట్ లెదర్ టు అండ్ డూ ఇట్ ఆల్ హిమ్సెల్ఫ్. అతని దగ్గర ఉన్నది కూడా మంచి క్వాలిటీ లెదర్, కానీ అతను ఎప్పుడు కూడా ఎవరిని పనిచేయనిచ్చేవాడు కాదు, అతనంగానే చేసేవాడు. వెల్ దేర్ ఇట్ ఈస్, వాట్ కుడ్ యూ ఎక్స్పెక్ట్ విత్ హీస్ ఐడియాస్. కానీ అవి ఇప్పుడు ఉన్న కాలంలో ఎంతవరకు ఫిట్ అవుతాయి ఆ ఐడియాస్ అనేవి మీరే ఆలోచించండి. ఇప్పుడున్న వ్యాపారంలో ఇప్పుడున్న ఇంత బిజీ షెడ్యూల్లో అలా ఎవరు చేయట్లేదు కదా అని అన్నాడు అనమాట. బట్ స్టార్వేషన్, కానీ ఇంత పని చేశాడు, ఇన్ని బూట్స్ అన్నీ చేసేవాడు కదా, చేతి నిండా పని ఉండేది కదా, కానీ ఆకలితో ఎలా చనిపోయాడు అని మిస్టర్ గెజ్లర్ కోసం మన ఆథర్ అడుగుతున్నారు. దట్ మే బీ ఏ బిట్ ఫ్లవరీ యాజ్ ద సేయింగ్ ఈజ్ బట్ ఐ నో మైసెల్ఫ్ హీ వాజ్ సిట్టింగ్ ఓవర్ హిస్ బూట్స్ డే అండ్ నైట్. అది చాలా ఆశ్చర్యంగానే ఉంది కానీ ఏంటంటే నాకు తెలిసినంత వరకు అతను ఉదయం రాత్రి పగలు తేడా లేకుండా అలాగా బూట్స్ తయారు చేయడంలోనే ఉండిపోయేవాడు అని చెప్తున్నారు. టు ద వెరీ లాస్ట్ యు సీ ఐ యూజ్డ్ టు వాచ్ హిమ్ నెవర్ గేవ్ హిమ్సెల్ఫ్ టైమ్ టు ఈట్. కానీ కొద్ది రోజులుగా అతను చూస్తే అతను కనీసం తినడానికి కూడా అతను టైం అనేది తీసుకోలేదు. నెవర్ హ్యాడ్ ఎ పెన్నీ ఇన్ ద హౌస్. కానీ అతని ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు. ఆల్ వెంట్ ఇన్ రెంట్ అండ్ లెదర్. అతను వచ్చిందంతా కూడా రెంట్ కట్టుకోవడానికి, ఆ లెదర్ కొనడానికి, ఇది వీటికే సరిపోయి తప్ప అలా అని సంపాదించింది కూడా అతను ఏమీ లేదు. హౌ హీ లివ్డ్ సో లాంగ్ ఐ డోంట్ నో. అలా ఉండి కూడా అతను ఎలా ఇంతకాలం బతికాడో, సరిగ్గా తినకుండా చేయకుండా ఎలా ఇంతకాలం బతికాడో నాకు అర్థం కాలేదు అని ఈ కొత్త షాప్ ఓనర్ మన ఆథర్ మాట్లాడుకుంటున్నారు అనమాట. హీ రెగ్యులర్లీ లెట్ హీస్ ఫైర్ గో అవుట్. హీ వాజ్ ఏ క్యారెక్టర్ బట్ హీ మేడ్ గుడ్ బూట్స్. సో అలా ఏంటంటే అతనికి ఉన్న ఆకలి అతని అంటే అతను పని చేయడం ద్వారా అతను ఆకలి తీర్చేసుకుంటూ ఉండేవాడు తప్ప టైంకి తినాలి చేయాలి అని ఏమీ ఉండేది కాదు. అలాంటి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ అతనిది. అతను మంచి బూట్స్ తయారు చేసేవాడు అని చెప్తున్నారు. యాజ్ ఐ సెడ్ హీ మేడ్ గుడ్ బూట్స్. అవును, అతనిలాగా ఇంకెవరు కూడా తయారు చేయలేరు, ఇతను చాలా బాగా తయారు చేసేవారు బూట్స్ అని వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ అనేది జరిగిందనమాట. అయితే ఆథర్ వచ్చేసి ఎవరు అంటే జాన్ గర్ల్స్వర్తీ అనేవారు మన ఆథర్ అనమాట. ఈ యొక్క క్వాలిటీ అనేది బూట్స్ తయారు చేసే గెజ్లర్ గురించి తెలియజేసే ఒక లెసన్. ఇది మనకి లెసన్కి సంబంధించి. నెక్స్ట్ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ కనుక చూస్తే ఇందులో కనుక చూసినట్టయితే మనకి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ గురించి ఇచ్చాడు. స్టడీ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ అండ్ దేర్ మీనింగ్స్, యూజ్ దెమ్ అప్రోప్రియేట్లీ టు కంప్లీట్ ద సెంటెన్సెస్ దట్ ఫాలో. సో ఇక్కడ కొన్ని ముందు ఫ్రేజెస్ ఇచ్చాడు, వాటి యొక్క మీనింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం. లుక్ ఆఫ్టర్, లుక్ డౌన్ ఆన్, లుక్ ఇన్ ఆన్, లుక్ ఇన్ టు, లుక్ అవుట్, లుక్ అప్, లుక్ అప్ టు. ఇలా మనకి ఏదైనా ఒక వెర్బ్ పక్కన మనకి చాలా రకాలుగా ఈ ప్రిపోజిషన్స్ అనేవి మారుతూ ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది.
సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్, అంటే ఎవరినైనా చూసుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం అనమాట. లుక్ డౌన్ ఆన్ అంటే డిసప్రూవ్ ఆర్ రిగార్డ్ యాజ్ ఇన్ఫీరియర్, అంటే చిన్న చూపు చూడడం, మనకంటే వాళ్ళు తక్కువలే అని చిన్న చూపు చూడడం. లుక్ ఇన్ ఆన్ అంటే మేక్ ఏ షార్ట్ విజిట్. లుక్ ఇన్ ఆన్ అంటే లుక్ ఇన్ ఆన్ సమ్వన్ అని ఇచ్చాడు కదా ఇక్కడ, అంటే ఎవరి దగ్గరికైనా ఇలా వెళ్ళి అలా చూసి రావడం అనమాట. చూసి వస్తానులే పక్కనే కదా అన్నట్టు అంటాం కదా, అలా లుక్ ఇన్ ఆన్ అంటే మేక్ ఏ షార్ట్ విజిట్, ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూసి రావడం. లుక్ ఇన్ టు అంటే ఇన్వెస్టిగేట్, తెలుసుకోవడం. లుక్అవుట్ అంటే బీ కేర్ఫుల్, సో జాగ్రత్తగా ఉండడం. లుకప్ అంటే ఇంప్రూవ్, అంటే మనల్ని కదా ఏదైనా విషయాన్ని కొంచెం డౌన్ అయిపోతుంది మళ్ళీ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు లుకప్ అని అంటాం. లుక్అప్ టు అంటే అడ్మైర్, సో లుకప్ అనేది చూడడం అనే మీనింగ్ వస్తుంది, అలాగే ఇంప్రూవ్ అనే మీనింగ్ కూడా రావడం జరుగుతుంది. లుక్అప్ టు అంటే అడ్మైర్ అంటే మెచ్చుకోవడం అనమాట. సో ఎవరిలాగైనా ఉండాలి, రోల్ మోడల్స్లా ఉండాలి, వాళ్ళలా అవుతాను లేదా అని ఇతరులను మెచ్చుకోవడం, ఇలాంటి సందర్భంలో లుక్అప్ టు అనేది యూజ్ చేస్తాం. ఇలా మనకి కొన్ని ఫ్రేజెస్ అయితే ఇచ్చాడు, ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చి వాటిలో ఫిల్ చేయమన్నాడు అనమాట. లుక్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ స్పెల్ ఆఫ్ హీట్ ద వెదర్ ఈస్ డాష్ ఎట్ లాస్ట్ లుకింగ్ అప్. అయితే ఇక్కడ మనం నార్మల్గా లుక్తో చూసాం కదా, ఇక్కడ లుక్కుడు లుక్ అని చాలా రకాలుగా రాసామంటే ఇక్కడ ఉన్న వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ చిన్న చిన్న మార్పులు అనేవి చేస్తూ ఉండాలి. ఈజ్ ఉంది కాబట్టి ఇక్కడ లుకింగ్ అప్, సో లుకప్ అంటే ఏంటి, ఇంప్రూవ్, అంటే ఇంతకు ముందు కంటే వెదర్ అనేది ఇప్పుడు ఇంప్రూవ్ అయింది అనే అర్థంలో మనం ఇక్కడ లుక్అప్ ప్లేస్లో ఈజ్ ఉంది కాబట్టి లుకింగ్ అప్ అని రాస్తాం, అంటే ఇంప్రూవ్ అయింది అని. వీ హ్యావ్ నో రైట్ టు డాష్ పీపుల్ హూ డూ స్మాల్ జాబ్స్ లుక్ డౌన్ ఆన్, అంటే మనం చిన్న చిన్న జాబ్స్ చేసే వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, చూసే రైట్ మనకి లేదు అని చెప్పడంలో ఇక్కడ లుక్ డౌన్ ఆన్ అంటే చిన్న చూపు చూడడం అనేది రాసాం. నెక్స్ట్ నితిన్ హ్యాస్ ఆల్వేస్ డాష్ హిజ్ అంకుల్ హూ ఈజ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్ లుక్డ్ అప్ టు, ఇక్కడ హ్యాస్ ఉంది కాబట్టి లుక్డ్ అప్ టు అని రాసాం. అయితే ఇక్కడ చూస్తే మనకి లుక్డ్ అప్ టు అంటే ఒక రోల్ మోడల్గా చూసుకోవడం ఎవరినైనా, సో అలా వాళ్ళ అంకుల్ని చూస్తున్నాడు. ద పోలీస్ ఆర్ డాష్ ద మ్యాటర్ థరోలీ లుకింగ్ ఇన్ టు, సో ఇక్కడ చూడండి లుకింగ్ ఇన్ టు అంటే ఇన్వెస్టిగేట్ అనమాట, వాళ్ళ పోలీసులు అలా ఆ యొక్క విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే లుకింగ్ ఇన్ టు. అలాగే ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ ఐ విల్ డాష్ ద చిల్డ్రన్ ఫర్ యూ లుక్ ఆఫ్టర్ అంటే కేర్ తీసుకోవడం, సో ఒకవేళ మీరు బయటకు వెళ్ళాలంటే వెళ్ళండి, నేను ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. ఐ ప్రామిస్ టు డాష్ ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో నెక్స్ట్ లుక్ ఇన్ అంటే కలవడం, ఒకవేళ నేను నెక్స్ట్ లక్నో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ బ్రదర్ని మీట్ అవుతాను, విజిట్ చేస్తాను, మీ బ్రదర్ దగ్గరికి వెళ్తాను అని. సో లుక్ ఇన్ అంటే విజిట్ అనమాట. డాష్ వెన్ యు ఆర్ క్రాసింగ్ ద మెయిన్ రోడ్ లుక్అవుట్ అంటే చూసుకొని, జాగ్రత్తగా చూసుకొని రోడ్ని క్రాస్ చేయు అనే అర్థంలో ఇక్కడ లుక్అవుట్ అనేది రాసాం. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్, డేసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఇవి లేకుండా పేపర్ అయితే ఉండదు. నార్మల్గా సినోనిమ్స్ యాంటోనిమ్స్ అవి ఎవరైనా చదువుతారు, వీటికి మీనింగ్స్ అనేవి ఖచ్చితంగా కంఠస్థం చేయాల్సిందే. ఇవి చాలా రకాలుగా ఉంటాయి, బ్రింగ్ మీద ఉంటాయి, లుక్ మీద, ఇలా చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి అవన్నీ మీరు కంఠస్థమే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ వర్డ్స్ లవ్లీ అండ్ క్లియర్లీ అని అన్నారు. ఇవన్నీ కూడా మనకి ఫొనెటిక్స్కి సంబంధించినవే, ప్రొనౌన్సియేషన్కి వాటికి. కాట్ కోట్, కాస్ట్ కోస్ట్, టోస్ట్, ఇక్కడ టాస్డ్ అని ఉంది కదా, టాస్డ్ అని చదవం, టాస్ట్ అని చదువుతాం అనమాట. గాట్ రోట్, బ్లోట్, నోట్, ఇలా అన్నీ కూడా నార్మల్గా అన్నీ యాజ్ యూజువల్గా ఉన్నాయి, కానీ ఇక్కడ టాస్డ్ ఒకటే వేరుగా ఉంది. టాస్డ్ అని కాకుండా టాస్ట్ అని చదువుతాం, ఇక్కడ టోస్ట్ అని చదువుతాం అనమాట. అంటే ఫోనెటిక్స్ లాంగ్వేజ్లో రాసినప్పుడు రెండు కూడా అక్కడ ఈ టాస్డ్ అనేది టాస్ట్ కింద మారుతుంది, అంటే అలా ప్రొనౌన్సియేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కంటైన్స్ ద సౌండ్ SH యాజ్ ఇన్ షైన్లో అని పలుకుతుంది కదా, సో అలా SH అనేది మనకి కింద ఇచ్చిన కొన్ని బాక్సెస్ వర్డ్స్లో మధ్యలో వస్తుందా సౌండ్, లేకపోతే చివరిన వస్తుందా, లేదా మధ్యలో వస్తుందా, స్టార్టింగ్ వస్తుందా అని ఆ వర్డ్స్ ప్రొనౌన్స్ చేస్తూ ఆ సౌండ్ అనేది ఎక్కడ వస్తుందో మనకి కనుక్కోమన్నారు. SH ఇష్ అనే సౌండ్ చూస్తే
షీప్ స్టార్టింగ్ వస్తుంది, ట్రాష్ లాస్ట్లో, మార్ష్ లాస్ట్లో, ఫ్యాషన్ మధ్యలో వచ్చింది, యాంగ్షియస్ మధ్యలో వచ్చింది, ష్రీక్ స్టార్టింగ్, షోర్ స్టార్టింగ్, ఫిష్ లాస్ట్లో వచ్చింది, పోర్షన్ మధ్యలో వచ్చింది, యాషెస్ మధ్యలో, షూర్ స్టార్టింగ్, నేషన్ మధ్యలో, షూ స్టార్టింగ్, పుషింగ్ మధ్యలో వచ్చింది, పాలిష్ లాస్ట్లో వచ్చింది, మస్టాష్. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మష్ అని అన్నారు కదా, సో మధ్యలో వస్తుంది అనుకుంటాం, కానీ దీన్ని మస్టాగ్ అని కాకుండా మస్టాష్ అని చదువుతాం, సో లాస్ట్లో వస్తుంది అనమాట. ఇది ఒకటి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, చూసుకోండి. మస్టాష్ అంటే ఇక్కడ యూఎస్ వచ్చింది కదా, ఎస్ వచ్చింది, సో అని మధ్యలో పెడతాం, కానీ మధ్యలో రాదా సౌండ్. మస్టాష్ అనేది ఇష్ అనే సౌండ్ లాస్ట్లో వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి సౌండ్స్ గురించి ఇచ్చారు. నెక్స్ట్, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ సిహెచ్ రిప్రజెంట్స్ ద సేమ్ కాన్స్టెంట్ సౌండ్ యాజ్ ఇన్ చైర్. సో సిహెచ్ ఇచ్ అనే సౌండ్ రావడం జరుగుతుంది. కింద వాటిలో ఆ సౌండ్ అనేది ఎక్కడ వచ్చిందో మనల్ని కనుక్కోమన్నారనమాట. చూజ్, చైల్డ్, చీజ్, చైర్, చార్మింగ్, బెంచ్, మార్చ్, పీచ్, రిచ్, రీసెర్చ్. ఇక్కడ స్టార్టింగ్ వచ్చింది, ఇక్కడ ఎండింగ్ అనేది వచ్చింది. అయితే కిందన మళ్ళీ మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చి వాటిలో ఎక్కడ వచ్చింది ఆ ఇచ్ అనే సౌండ్ అంటే సిహెచ్ అనేది ఇచ్ అనే సౌండ్ వస్తుంది. సో అది ఎక్కడ వచ్చింది అనేది కనుక్కోమన్నారు. ఫీచర్ చ్ మధ్యలో వచ్చింది, రీచింగ్ సిహెచ్, రిచెస్ సిహెచ్, ఆర్చరీ సిహెచ్, నేచర్ చ్ టీయు కాడ వచ్చింది, బ్యాచ్ సిహెచ్, బ్యాచ్ దగ్గర సిహెచ్ దగ్గర వచ్చింది, పిక్చర్ టీయు దగ్గర వచ్చింది, మ్యాచెస్ సిహెచ్, చర్చ్ ఫస్ట్ వచ్చింది, లాస్ట్ వచ్చింది, చర్చ్ ఫస్ట్ లాస్ట్ కూడా వచ్చింది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే సిహెచ్ అనే వర్డ్, టీయు అనే వర్డ్ ఒకేలాగా మనకి ఇచ్ అనే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. పిక్చర్ పిక్చర్ అని అంటున్నాం కదా, అంటే ఇక్కడ టీయు అనేది కూడా మనకి ఇచ్ సౌండ్ వస్తుంది, సిహెచ్ అనేది కూడా ఇచ్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఫైనల్గా ఇందులో మనకున్న గ్రామర్కి సంబంధించి. నెక్స్ట్ ఈ లెసన్లో కన్నా పోయం కనుక చూసినట్టయితే ట్రీస్ అనే పోయం గురించి ఇచ్చారు. టేక్ ఏ ఫ్యూ మినిట్స్ టు టెల్ వన్ అనదర్ ద నేమ్స్ ఆఫ్ ట్రీస్ దట్ యు నో హ్యావ్ హియర్డ్ ఆఫ్. అంటే మీకు తెలిసిన కొన్ని ట్రీస్ నేమ్స్ అనేవి చెప్పమంటున్నారు. ట్రీస్ గురించి కనుక చూసుకుంటే ట్రీస్ ఆర్ ఫర్ బర్డ్స్, ట్రీస్ ఆర్ ఫర్ చిల్డ్రన్, ట్రీస్ ఆర్ టు మేక్ ట్రీ హౌస్ ఇన్. ట్రీస్ ఫర్ బర్డ్స్ అంటే చెట్లు అనేవి పక్షుల కోసం ఉన్నాయి, పిల్లల కోసం ఉన్నాయి. అలాగే చెట్లు అనేవి కొన్నిటికి ఆవాసంగా ఇల్లులుగా కూడా ఉన్నాయి. అలాగే మనం ఇంట్లో ఫర్నిచర్ అవి చేసుకోవడానికి కూడా ఆ చెట్లనే మనం యూజ్ చేసుకుంటాం. ట్రీస్ ఆర్ టు స్వింగ్స్ ఆన్, ట్రీస్ ఆర్ ఫర్ ద విండ్ టు బ్లో త్రూ. అంటే చెట్లు అనేవి ఉయ్యాలలో ఊగడానికి కానీ మనకి గాలిని ఇవ్వడానికి కానీ ఉన్నాయి. ట్రీస్ ఆర్ టు హైడ్ బిహైండ్ ఇన్ హైడ్ అండ్ సీక్. అంటే చెట్లు అనేవి దాగుడు మూతలు ఆడుకున్నప్పుడు దాక్కోవడానికి ఉంటాయి. ట్రీస్ ఆర్ టు హ్యావ్ టీ పార్టీస్ అండర్. అంటే వాటి కింద కూర్చొని టీ తాగడానికి, కబుర్లు చెప్పుకోవడానికి ఉంటాయి. ట్రీస్ ఆర్ ఫర్ కైట్స్ టు గెట్ క్యాచ్ ఇన్. అంటే ఈ ఒక్కొక్కసారి గాలిపటాలు అవి ఎగరేసినప్పుడు అందులో చిక్కుకుపోతాయి కదా, సో అలా వాటికి ఉన్నాయి. ట్రీస్ ఆర్ టు మేక్ కూల్ షేడ్ ఇన్ సమ్మర్లో మంచిగా నీడ ఇవ్వడానికి. టు మేక్ నో షేడ్ ఇన్ వింటర్లో షేడ్ అంటే వింటర్లో ఆ యొక్క నీడ ఇవ్వకపోవడానికి. ట్రీస్ ఆర్ ఫర్ యాపిల్స్ టు గ్రో ఆన్ అండ్ పియర్స్. అంటే ఈ చెట్ల ద్వారానే మనకి యాపిల్స్, పియర్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ట్రీస్ ఆర్ టు చాప్ డౌన్ అండ్ కాల్ టింబర్. అంటే చెట్లు అనేవి కోసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అనమాట. అలా వాటి వల్ల మనకి వుడ్ అనేది వస్తుంది అని అర్థం. ట్రీస్ మేక్ మదర్స్ సే వాట్ ఏ లవ్లీ పిక్చర్ టు పెయింట్. ట్రీస్ మేక్ ఫాదర్స్ సే వాట్ ఏ లాట్ ఆఫ్ లీవ్స్ టు రేక్ దిస్ ఫాల్. సో అమ్మ వాళ్ళకి ఏమనిపిస్తుందట, చెట్లు చూడగానే అబ్బా ఈ చెట్టు పెయింటింగ్ వేస్తే ఎంత బాగుంటుందో, చూడడానికి సీనరీ ఎంత బాగుందో అన్నట్టు అనిపిస్తుందట. ఫాదర్స్కి ఏమనిపిస్తుందట, వాట్ ఏ లాట్ ఆఫ్ లీవ్స్ టు రేక్ దిస్ ఫాల్. సో ఆ చెట్లు అవి రాలుస్తాయి కదా ఆకులు, సో అవి ఇన్ని ఉన్నాయి అన్నట్టుగా ఫాదర్స్కి అనిపిస్తూ ఉంటాయట. సో ఇది మనకి ట్రీస్ అనే పోయంకి సంబంధించి. దీన్ని షిర్లే బార్ అనేవారు రాయడం జరిగింది. సో ఇది మనకి ప్రొనౌన్సియేషన్ ఏమన్నా తప్పు ఉంటే సారీ. ఇది మనకి పోయంకి సంబంధించి. దీంతో మనకి లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.